హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాస్టల్ లైఫ్ అంటేనే ఫుల్ బోర్ అండ్ రొటీన్ లైఫ్. ఎప్పుడు జరిగేది జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంక ఇదే ఉంటుంది. టుడే మా ఆఫీస్లో ఛాంపియన్స్ ట్రోఫీ మీటింగ్. సో మీటింగ్ కొంచెం ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పని లేనప్పుడు ఆఫీస్లో చేసేది ఏముంటుంది, అందుకని చెప్పేసి నేను కూడా ఎర్లీగానే వచ్చేసాను హాస్టల్కి. టైం చూస్తేనేమో 5:30 అవుతుంది. రూమ్లో కూడా ఎవరు లేరు. నా ఫ్రెండ్స్కి ఇంకా ఆఫీస్ అవ్వలేదు, వాళ్ళు రాలేదు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని చెప్పేసి టీ తాగుదామని కిందకి వెళ్ళాను. ఈవినింగ్ వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంక ఇక్కడే కింద వాక్ చేస్తూ క్యూట్గా సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటూ, ఈ మిడిల్లో వన్ ఆఫ్ మై హాస్టల్ మేట్ తన ఆఫీస్ నుంచి వస్తూ కాసేపు నాతో ఉండి మాట్లాడింది. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. నేను కాసేపు వాక్ చేసుకుంటూ, స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కాసేపు వాటితో ఆడుకుంటూ అలా స్లోగా టీ తాగుతున్నాను. అలా టీ సిప్ చేస్తూ హాస్టల్ సరౌండింగ్స్లో వాక్ చేస్తుంటే మైండ్ కొంచెం పీస్ఫుల్గా అనిపించింది లిటరల్లీ. బట్ హాస్టల్ లైఫ్లో వన్ థింగ్ కామన్, అస్తమాను ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఈ టైంకి మమ్మీ పిలుస్తుంది, టీ ఇస్తారు, కబుర్లు చెప్పుకుంటాం, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి. ఆఫీస్లో కొంచెమైనా ఎంజాయ్ చేస్తామేమో, కానీ ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సైలెన్స్, ఇంకా ఏం తోచదు ఫ్రెండ్స్ వచ్చే వరకు. గైస్, మీరు కూడా లిటరల్లీ హాస్టల్లో స్టే చేస్తే ఇలాంటి థింగ్సే ఉంటాయా గైస్? మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? జస్ట్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.